600 అయినా ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఇంకేం చేస్తారు? ఇంక 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం అయిపోయాయి. అభివృద్ధి సంక్షేమ రంగంలో వైఎస్ఆర్ స్ఫూర్తిని కొనసాగిస్తాం. యూరియా కొరతకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ సాగును ప్రోత్సహిస్తాం. వైఎస్ఆర్ స్మారక అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 600 అయినా తమ్ముడి ఎట్టి వద్ద కట్టి తీరుతారంట. ఏం కడతారో ఏం కడతారో అర్థమవుతలేదు. మరి మహారాష్ట్ర ఒప్పుకుంటుందా? అక్కడ ముంపు గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏం కడతారో ఆ ఎస్ఎల్బీసీ కట్టి తీరుతామంటారు. 600 అయినా 100, 150 అయినా కట్టి తీరుతారో లేదా కానీ అందులో శవాలు మాత్రం అట్లే ఉంటాయి. ఇంతవరకు తీయలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. రేవంత్ రెడ్డి మాటలే ఉండేవి కానీ చేతలేం లేవు. వారం రోజులు చనువిస్తే కుర్చీ లాగేసుకునే రోజులు ఇవి. ఎవరు? రేవంత్ రెడ్డి అంటున్నాడు. కొరత లేకుండా కొర్రెంత యూరియా. ఇందిరమ్మ ఇళ్లలో భాగ్యస్వాములు కండి. జెండాల పాడులో నేడు స్వగృహ సమావేశాలు అంటే లబ్ధిదారులకు పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్. ఒకసారి చూద్దాం. వారం రోజులు చనివిస్తే కుర్చీ లాగేసుకుంటారట. మరి గట్లే ఉంటారు ఎవరైనా గంతే కదా. వారం రోజులు చనివిస్తే కుర్చీ లాగేసుకునే రోజులు ఇవి. అధికారంలోకి రాగానే పంచన చేరుతారు. వారం రోజులు చనివిస్తే కుర్చీ లాగేసుకోవాలన్న ఆలోచన చేసే స్థితికి ప్రస్తుత రాజకీయాలు దిగజారాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి ఆలోచనలు ఉన్న నేటి తరం రాజకీయ నాయకులు వేలాదిగా వస్తున్నారని అన్నారు. ఈ తరానికి వైఎస్ఆర్ కేవీపీ లాంటి నాయకులు ఒకరే ఉంటారని స్పష్టం చేశారు. కొంతమంది మీకు కేవీపీ రామచంద్రరావును అవుతానని తనతో అంటారని, కానీ ఈ తరానికి ఒకే వైఎస్ఆర్ ఒకే కేవీపీ ఉంటారని వాళ్ళతో తాను చెప్తుంటానని సీఎం రేవంత్ తెలిపారు. జీవితాంతం ఒక మిత్రుడికి తోడుగా ఉండి అన్నీ చేసి పెట్టడం గొప్ప విషయం అన్న సీఎం కేవీపీ కావడం అంత తేలికైన విషయం కాదన్నారు. ఎవరు అలా ట్రై చేయొద్దని, కొంచెం పక్కకి జరిగితే ఆ సీట్లో కూర్చోవడానికి ప్రయత్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారని చమత్కరించారు. సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు మిత్రులుగా వస్తారు, అధికారం పోయాక మాయమవుతారు. చదువుకునే రోజుల నుండి మరణం వరకు వైఎస్ఆర్కి కేవీపీ రామచంద్రరావు తోడు నీడగా నిలబడ్డారు. కేవీపీ రామచంద్రరావు లాగా ఉంటానని కొంతమంది నా దగ్గరికి వస్తున్నారు. ఈ తరానికి ఒకే వైఎస్ ఒకే కేవీపీ ఉంటారు. వారికి ప్రత్యామ్నాయం లేదు. తప్పులను తన ఖాతాలో, మంచిని వైఎస్ ఖాతాలో కేవీపీ వేసేవారు. సర్వం త్యాగం చేయగల గుణం, సమస్యలను ఎదుర్కొనే శక్తి కేవీపీకి ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఉచిత విద్యుత్తు ఇవ్వాల్సిందే అన్నట్లుగా వైఎస్ ప్రభుత్వం చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర పంచన చేరి మేము కూడా కేవీపీ రామచంద్రరావు లాగా ఉంటాం అని చాలామంది వచ్చిర్రట. కానీ రేవంత్ రెడ్డి గ్రహించినట్టున్నాడు. రేవంత్ రెడ్డి కూడా తక్కువడేం కాదు. వద్దు నాయన, మిమ్మల్ని ఎంత దూరం పెట్టాలన్నా అంతే పెట్టాలని నాకు తెలుసు. మీరు కుర్చీ లాగేసుకొని నన్ను లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తారని మనోడు గ్రహించినట్టున్నాడు. మొత్తమే అయితే పని చేస్తున్నాడు. ఏం పని? ఎవ్వరు అవసరం లేదు, మనం ఎవరి పనాలు చేసుకుంటే బెటర్ అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.